ఇప్పుడే మనము బాగ్లింగపల్లి సుందరయ్య పార్క్ నుంచి ఈ ఎర్రటి ఎండలో ఇందిరా పార్క్ వరకు ప్రదర్శనతో కవాతు చేశాము. 72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలనే డిమాండ్తో సాగినటువంటి ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వమే సాక్షాత్తు నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలని రద్దు చేయాలని కోరుతూ సామ్రాజ్యవాద విషయ సంస్కృతిలో భాగంగా జరుగుతున్న ఈ అందాల పోటీలని స్త్రీలని అమ్మకపు వస్తువుగా కాస్మెటిక్స్ వినియోగదారిగా చూసేటువంటి ఈ అందాల పోటీలు తెలంగాణ మహిళల ఆకాంక్ష కాదు. తెలంగాణ మహిళలు భద్రతను కోరుకుంటున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ఇవాళ ఒంటరి మహిళల పెన్షన్లు అందట్లేదు, వృద్ధాప్య మహిళలకి పెన్షన్లు వస్తలేవు, రిటైర్ అయినటువంటి వాళ్ళకి జీవితం అంతా ఉద్యోగాలు చేసి పదవి విరమణ చెందిన వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు, పైసలు లేవు అంటున్నారు. అంటే సంక్షేమాలకు పైసలు ఉండవు, అభివృద్ధికి పైసలు ఉండవు, మహిళల హక్కుల పరిరక్షణకి చిత్తశుద్ధి ఉండదు. ఇవాళ 2012 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మహిళలపై పెరుగుతున్న హింసల పట్ల కనీసమైన సమీక్షా సమావేశాలు చేత కానీ ఈ తెలంగాణ ప్రభుత్వానికి మహిళలను కించపరిచే అవమానపరిచే అందాల పోటీలు జరిపే హక్కు ఎవడిచ్చాడనేది ప్రశ్నిస్తూ ఇవాళ ఇంతమంది ఇవాళ 26 సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అన్ని మహిళా సంఘాలను కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ప్రారంభమే. ఖచ్చితంగా మే 10న జరిగే అందాల పోటీలని మీరు రద్దు చేసుకోకపోతే అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. మే 10 నుంచి 31 గ్రాండ్ ఫినాలే వరకు మీరు ఈ పోటీలని ప్రజల ఆకాంక్షకు భిన్నంగా మహిళల డిమాండ్లకు భిన్నంగా మీరు నిర్వహించినట్లయితే వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం అనేది మేము ప్రకటిస్తున్నాం. మీరు ఉచితంగా వేసే బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను అడగండి, అందాల పోటీలను కోరుకుంటున్నారా, భద్రతను కోరుకుంటున్నారా, ఉపాధిని కోరుకుంటున్నారా, బతుకు తెరువును కోరుకుంటున్నారా చెప్తారు. ఏ మహిళల ఆకాంక్షను పరిగణలో తీసుకుని మీరు జరుపుతున్నారని ప్రశ్నిస్తూ రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అంటే రాష్ట్ర ఖ్యాతి పెరుగుతుంది, అందాల పోటీ జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు. రాష్ట్ర ఖ్యాతి అందాల పోటీలతో పెరగదు. ఇవాళ మీరు స్పోర్ట్స్ నిర్వహించండి, ఏషియాడ్ నిర్వహించండి, ఒలింపిక్స్ నిర్వహించండి. దేశవ్యాప్తంగా కూడా ఖ్యాతి అందాల పోటీలు నిర్వహిస్తేనే ఖ్యాతి వెళ్ళదు. అనేక ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి మన హైదరాబాద్ వేదికగా మారింది. అక్కడ మీరు మళ్ళీ తెలంగాణ ప్రజల హ్యాండిక్రాఫ్ట్స్ని, చేనేతల్ని, పిండి వంటల్ని అన్నిటిని కూడా మీరు ప్రమోట్ చేసుకోండి. అంతర్జాతీయ వేదికలు, ఒప్పందాలు ఎన్నో చేస్తున్నారు కదా. మీరు అంతర్జాతీయంగా మీరు నిర్వహించేటువంటి ఇతర కార్యక్రమాలకు మేము అడ్డుపడతలేదు. స్పోర్ట్స్కి సంబంధించి మేము అడ్డుపడట్లేదు. అభివృద్ధికి సంబంధించి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి మేము అడ్డుపడట్లేదు. ఈ అందాల పోటీల వలన ఒరిగేది ఏమీ లేదు. ఈ ఖ్యాతి మాకు అక్కర్లేదు. ఈ ఖ్యాతి మీరు మూటగట్టుకోదలుచుకుంటే అది మీ 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 ఇష్టం కాదు. తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మహిళల ఆకాంక్షలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది మేము చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ని అందాల పోటీలకు వేదికగా చేస్తుంది. ఇది చాలా చాలా బాధాకరం, విచారకరం కూడా. ఆడబిడ్డలంటే కేవలం కొలతల వరకే పరిమితం కాదు. ఆడబిడ్డలంటే ఆత్మగౌరవ ప్రతీక, ఒక సాంస్కృతిక ప్రతీకగా ముందుకొచ్చినటువంటి బతుకమ్మకు ఒక ప్రాముఖ్యతనిచ్చేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేయాల్సింది పోయి వాళ్ళను కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, దిగజార్చే విధంగా మీరు కొలతలకు పరిమితం చేసి ఇక్కడ అందాల పోటీలను నిర్వహించడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. అందుకని వెంటనే అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేస్తూ ఇన్ని మహిళా సంఘాలు ఇంతమంది పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఒకవైపున ఆడబిడ్డల్ని బతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అని అంటూనే, ఇంకొక వైపున మహిళా శక్తి అంటూనే మహిళలకు పెద్దపీట వేస్తున్నామని అంటూనే, పెద్దపీట అంటే అందాల పోటీలను నిర్వహించడం కాదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మీరు ఏం చేస్తారో చేయండి. ఇంతకుముందు మాట్లాడినట్టుగా అనేక విషయాలలో ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇక్కడ. అట్లాంటి విషయాలలో మీరు శ్రద్ధ తీసుకొని స్పృహలోకి వచ్చి మీరంతా కూడా ఈ ప్రభుత్వం అంటూ ఉంటే ఆడబిడ్డలకు పెద్దపీట వేసే విధంగా ఆలోచించండి. అంతేగాని కించపరిచే విధంగా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు ఆడబిడ్డల జీవితాల్ని, ఆడబిడ్డల శరీరాల్ని
తాకట్టు పెట్టే విధంగా ఉండకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పెద్ద సాంస్కృతికోద్యమాన్ని కూడా నిర్మించడానికి కూడా మేమంతా సిద్ధపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం పాట అయినాక వీళ్ళకి తీసుకున్నాక నేను పాడతాను. జాను ఈమె ఇద్దరు వీళ్ళు మాట్లాడిన తర్వాత తీసుకు మహిళా సంఘాలు ఒక్కొక్క లక్ష్మి, జ్యోతి, జయ, హేమ ఈ నలుగురు స్వరూప. మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నటువంటి 72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని మహిళా సంఘాలందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళల్ని విలాస వస్తువుగా చూపించేటటువంటి అందాల పోటీలను రద్దు చేయమంటున్నాం. అందానికి వ్యతిరేకం కాదు మేము. మహిళలు ఇవాళ విద్యలో కానీ, వైద్యంలో కానీ, శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉత్పత్తిలో కానీ అనేక రంగాల్లో ముందుకు వెళ్తూ అనేక విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళ ప్రగతిని ప్రదర్శించే విధంగా పోటీలు ఉండాలి. కానీ మహిళల్ని కించపరిచే విధంగా అటువంటి అందాల పోటీలు ఉన్నాయి. అంటే ఈ మహిళని ఒక విలాస వస్తువు అంటే వాళ్ళ మార్కెట్ చేసుకోవటం కోసం వాళ్ళ ఒక కార్పొరేట్దారులు వాళ్ళ కాస్మెటిక్ వస్తువుల్ని మార్కెట్ చేసుకోవటం కోసం ఈ అందాల పోటీలు తప్ప మహిళల యొక్క ఔన్నత్యాన్ని పెంచేటటువంటి అందాల పోటీలు కాదు. కాబట్టి దీనికి మేము వ్యతిరేకం. ఎందుకంటే మేము ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కావాలి, మహిళలు గౌరవంగా జీవించే హక్కు కావాలి, పురుషులతో పాటు సమానంగా జీవించే హక్కు కావాలని అడుగుతూ ఉన్నారు మహిళలు. హింస లేని సమాజం కావాలి, మద్యం లేని సమాజం కావాలి, డ్రగ్స్ లేని సమాజం కావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి మాకని మహిళలు కోరుకుంటున్నారు. చదువుకున్న ఈ తెలంగాణ బిడ్డలందరికీ ఉద్యోగాలు కావాలని కోరుతూ ఉన్నాం. మేమందరం విద్య, వైద్యం మా హక్కు, మహిళల హక్కు, రాజ్యాంగంలో రాసుకున్నటువంటి హక్కును మేము అడుగుతూ ఉన్నాం. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అట్లాగే జీవించే హక్కు కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, కట్టుకోవడానికి బట్ట కావచ్చు, అట్లాగే ఉండటానికి ఇల్లు కావచ్చు, ఇవి కోరుకుంటుండ్రు తెలంగాణ బిడ్డలు. కాబట్టి ఈ అందాల పోటీలు అనేవి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. సంస్కృతి సాంప్రదాయాల్ని, మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా ఈ అందాల పోటీలు ఉన్నాయని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇది పచ్చి అబద్ధం. దాంట్లో అందాల పోటీల్లో మహిళలు ఎట్లా ఉండాలి, నడుమొకలా ఉండాలి, నడుము కింద భాగం ఇలా ఉండాలి, ఛాతీ ఇంత ఉండాలి అని కొలతలు వేసి కిరీటం ఇస్తారు. మరి మిగతా మహిళలందరూ ఆత్మన్యూనత భావానికి గురవుతారు కదా. అందుకే అందాల పోటీలకు వ్యతిరేకం. ఆ కిరీటం వచ్చిన తర్వాత ఆ స్పాన్సర్ చేసేటటువంటి వాళ్ళు ఆ మహిళను ఏం కోరుకుంటారు, నేను చెప్పినట్టు వినాలి, నువ్వు చెప్పినట్టు వినాలి, ఇట్లా మాట్లాడాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఇక్కడికే పోవాలని ఆమె హక్కు కోల్పోతుంది. అందుకే మేము అందాల పోటీలకు వ్యతిరేకం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళల ఔన్నత్యం కాదు, మహిళల జాతర నిర్వహించండి, మహిళల హక్కుల కోసం మహిళా జాతర నిర్వహించండి, మహిళలకు ఏం కావాలి, మహిళలకు ఏం డిమాండ్స్ కావాలని జాతర నిర్వహించండి. అట్లాంటి మహిళల యొక్క ఔన్నత్యాన్ని ప్రదర్శించేటటువంటి విధానాలు రూపొందించాలి. ఇట్లాంటి అందాల పోటీలు మాకొద్దు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పోటీలను రద్దు చేసేదాకా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మాది ఇప్పటితో ఆగదు. మీ పోటీలు నడిచేంత వరకు, రద్దు చేసేంత వరకు మా కొనసాగుతూనే ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ దృష్టిలో ఒక రాష్ట్ర ప్రభుత్వము మహిళల తాలూకా ఆత్మ గౌరవాన్ని, రక్షణని కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే హాఫ్ నేకెడ్గా సగం బట్టలతో ప్యారేడ్ చేస్తుంటే వీళ్ళు చైర్లో కూర్చొని వినోదిస్తూ వాళ్ళ అందాలని కొలతలు పెట్టి వాళ్ళు నిర్వచించడం ఎంతవరకు ఇది కరెక్టు? ఇది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తను చాలా అవమానించుకుంది. ఇదే ఆ అందాల పోటీలు రాణుల స్థానంలో వాళ్ళ భార్యలను, తల్లులను, కూతుర్లను వాళ్ళు ఊహించుకుంటారా అని మేము అడుగుతున్నాము. ఈరోజు ఒక కల్పనా చావ్లా అందగత్తే, ఈరోజు ఒక సునీత విలియమ్స్ అందగత్తే, లేకపోతే ఒక మోటూరు ఉదయం అందగత్తే, లేకపోతే ఒక మల్లు స్వరాజ్యం, లేదా సుసేనక్క, చింతామణి, వీళ్ళు విప్లవ పోరాట ధీరులు అందగత్తెలు. కానీ ఈ అందం కాదు. మాకు కావాల్సింది రక్షణ. ప్రతి 5 నిమిషాలకి ఒక అత్యాచారం జరుగుతుంది. ఈరోజు విద్యా వ్యవస్థ కునారిల్లుతుంది. ఆరోగ్యంలో చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ సౌకర్యాలు లేమితో కునారిల్లుతున్నాయి. మాకు కావాల్సింది విద్య, వైద్యం, ఆరోగ్యము, రక్షణ, ఆత్మ గౌరవం అని మేము చెబుతూ అందాలను పోటీలను 100% మేము నిరసిస్తూ గత 1 మంత్ నుంచి కంటిన్యూస్గా ఉద్యమాలు చేస్తున్నాము. 31వ తారీఖు వరకు మేము ఉద్యమాలు చేసి మా శక్తి మేరకు వీటిని నిలుపుదల చేయడానికి ట్రై చేస్తామని తెలియజేసుకుంటున్నాం.
1 minute తొందరగా. హైదరాబాద్లో జరిగే 72వ అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి మహిళా సంఘాలు, యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కూడా మేము నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజాధనాన్ని, వేలాది కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని ఈ విధంగా అందాల పోటీల పేరు మీద దుర్వినియోగం చేయడానికి మేము అడ్డుకుంటున్నాం. విద్య, వైద్యం కావాలి, మహిళలకు ఉపాధి అవకాశాలు కావాలి, మహిళల అత్యాచారానికి గురవకుండా కొంత నిధి కేటాయించాలి. బాలికలకు స్కూల్లో, పాఠశాలలకు సరైన వసతులు లేవు, పోషకాహారం లేక కూడా చాలామంది మహిళలు అనేక రకాలుగా రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. విద్యా, వైద్యం కరెక్ట్ లేదు కాబట్టి ఈ కేటాయించే డబ్బును ఏవైతే ఉందో దానికి కేటాయించాలి, మహిళల విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వ్యయం చేస్తే మాత్రం ఈ పోటీలకు రద్దు అయ్యేంత వరకు కూడా మేము మహిళా సంఘాలుగా పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. మిస్ వరల్డ్ అందాల పోటీ వేదిక ఏర్పాటు చేసుకొని గత నెల రోజులుగా మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశమైంది. అధికారులకు మెమోరాండం ఇవ్వడం, కలెక్టర్లకు కూడా ఈ అందాల పోటీని వ్యతిరేకిస్తూ ఇక్కడ తెలంగాణలో నిర్వహించకూడదని ఖండిస్తూ మేము మెమోరాండం కూడా ఇచ్చాం. ఇవాళ అనేక సంఘాలతోని ఇక్కడికి ర్యాలీగా వచ్చాం. ముఖ్యంగా ఈ అందాల పోటీలు నిర్వహించడం వల్ల భారతదేశం ఖ్యాతి వస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. సామాన్య ప్రజానీకాన్ని నమ్మజూపుతా ఉన్నారు. ఇది మొదటిది కాదు, ఇది మూడవసారి. బెంగళూరులో జరిగినాయి 1996లో, 2024లో ముంబైలో కూడా జరిగినాయి. ఏం ఖ్యాతి వచ్చింది, ఏమొచ్చింది? ఇందాక మిత్రులందరూ మాట్లాడుతుంటే విన్నారు కదా, మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. పసిపాప నుండి, పాలు తాగే పసిపాప నుండి 60 ఏళ్ళ ముసలామ వరకు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఆపేటువంటి పరిస్థితి కానీ దాని మీద ఏ చర్యలు కూడా తీసుకోలేదు. ముఖ్యంగా భారత ప్రభుత్వము హిందూ ధర్మం అని, సనాతన ధర్మం అని కట్టుబొట్టని ఒకవైపు చెప్తూనే అర్ధనగ్నంగా మహిళలను మార్కెట్లో చూపిస్తూ యువతరానికి ఏ సందేశం ఇస్తూ ఉన్నారు? ఇవాళ అందం దక్కకపోతే, ప్రేమించిన పిల్ల దక్కకపోతే ఆ అందం చెడిపోవాలని యాసిడ్ పోసే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ అందం కోసము, ఆహారం లేకపోయినా సరే, అవసరాలు తీరకపోయినా సరే, అందము పెంపొందించుకోవడం కోసము మార్కెట్లో ఉన్నటువంటి సరుకులను వినియోగిస్తూ, కాస్మెటిక్స్ వినియోగిస్తూ ఇవాళ పెంపర్లాడుతున్నటువంటి యువతరాన్ని చూస్తూ ఉన్నాం. యువతరానికి ఏమి ఇస్తూ ఉన్నారు? 12 యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ లేదు, విద్యా వ్యవస్థలో నాన్ స్టాఫింగ్ లేరు, స్టాఫ్ లేరు, మినిమం తాగడానికి నీళ్లు లేవు, గర్ల్స్ కాలేజీలలో, గర్ల్స్ హాస్టల్లో వాటర్ లేదు, వాష్రూమ్స్ లేవు. ఇది విద్యా వ్యవస్థ పరిస్థితి. ఇక వైద్యం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కూడా లేవు. ఆ గవర్నమెంట్ వైద్యాన్ని ప్రైవేట్కి తరలించినటువంటి పరిస్థితి. ఇట్లా రాష్ట్రంలో, ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కానీ అడుక్కొచ్చి జీతాలు పంచుతున్నటువంటి పరిస్థితి. మరి 10 తారీఖు మే నుండి 31 మే వరకు 21 రోజులుగా 140 దేశాల అందగత్తెలు ఇక్కడ ఉండడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది? కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. ఆ కోట్లాది రూపాయన్ని ఈ విధంగా అభివృద్ధి పరంగా నడపొచ్చు కదా. మేము ఆ వాళ్ళని తీసుకొచ్చి ఇన్ని రోజుల నుంచి తెలంగాణ అంతా తిప్పి, చారిత్రాత్మకమైన ప్రదేశాలంతా తిప్పి చూపిస్తామంటా ఉన్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలపైన అణచివేత, అత్యాచారాలు కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి చూపెట్టండి, ఆ రాణులకు ఇవి చూపెట్టండి. ఎక్కడైతే మీరు తిప్పుతా ఉన్నారో మేము కూడా అక్కడ ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఇట్లాంటి ప్రజాధనాన్ని వృధా చేయడం కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసమని తెలియజేస్తూ మా కార్యక్రమాలు ముందు ఉంటాయని తెలియజేస్తున్నాం.